మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. మరి ఒక దినము దేవుడు తన పరిశుద్ధ వాక్కు ద్వారా మనలను దర్శించు సమయము కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. నేటి దిన వాగ్దానాన్ని మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, నీ శత్రువుల మీద నీకు జయము కలుగు చేశాను, అంతేకాదు నీకు నెమ్మది కూడా కలుగు చేశాను. శత్రువుల మీద మనకు విజయం వచ్చినప్పుడు నెమ్మది కలుగుతుందంట. ఎవరు ఆ శత్రువులు? మనకున్న శత్రువులు ఎవరు? అసలు ఇక్కడ ఎవరి శత్రువుల గురించి ప్రభు మాట్లాడుతున్నారంటే దావీదు విషయమై మాట్లాడుతున్నారు. ఆయన రాజు అయిన తర్వాత దావీదుతో చెప్తున్నారు, అయ్యా ఇదిగో నిన్ను రాజును చేశాను, అంతేకాదు నీకు ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో వారందరి మీద నీకు విజయం ఇచ్చాను, ఇప్పుడు నీవు నెమ్మది కలిగి ఉన్నావు కదా. మన జీవితంలో కూడా కొంతమంది శత్రువులు ఉన్నారు. వారి మీద విజయం కలిగినప్పుడే మనకు సంపూర్ణంగా నెమ్మది కలుగుతుంది. ఎవరు ఆ శత్రువులు? ఇప్పుడు దావీదు జీవితాన్ని మనం చూద్దాం. దావీదు జీవితంలో ఉన్న శత్రువులు ఎవరు? దావీదు జీవితంలో మనందరికీ తెలుసు ఒక శత్రువు, మొట్టమొదటి శత్రువు, అతని పేరు గొల్యాతు కదా. ఆయన గురించి వాక్యంలో రాయబడింది, 6 మూరల జానెడు ఎత్తు, బహుశా ఇప్పటి కాలంలో 9.5 నుంచి 11 అడుగులు ఎత్తు ఉన్నటువంటి ఒక మనిషి. అటువంటి వ్యక్తి అసలు దావీదుకు తనకేం సంబంధం లేదు. అయితే ఆయన తన భీకరమైన ఆకారాన్ని చూపిస్తూ యుద్ధములో తనకున్నటువంటి బలమునంతటిని చూపిస్తూ దేవాతి దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు, నిత్యము సవాలు చేస్తున్నాడు. దావీదుకు చాలా రోషం వచ్చింది. అసలు దావీదు అక్కడ వాళ్ళన్న వాళ్లకు ఒక క్యారేజ్, ఒక టిఫిన్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఒక అబ్బాయి. అయితే తన దేవుని నామము దూషింపబడుతుంది అనే కారణాన్ని బట్టి తను ఇదిగో నా దేవుని దూషిస్తున్నటువంటి వ్యక్తి, ఆ దేవుని తిరస్కరిస్తున్న వ్యక్తి, నాదే గొప్ప బలము, మీ దేవుని బలం ఏమీ లేదు అని పలుకుతున్న వ్యక్తిని రోషము తెచ్చుకొని గొల్యాతు మీద జయం పొందాడు. మనకు తెలుసు కదా, గొల్యాతును తన వడిసెలలో ఒక్క చిన్న రాయితో పెట్టి కొట్టగానే నుదుటి మీద తగిలింది. అంత ఎత్తు మనిషి, అంత బలమైన యోధుడు బొక్కబోర్ల పడ్డాడు తన కత్తితోనే. తర్వాత దావీదు తన తలను ఛేదించాడు. అయితే దావీదుకు గొల్యాతు సరే, మరి మనకు వినండి, మన జీవితంలో కూడా నిత్యము సవాలు చేస్తూ మనల్ని ఎగతాళి చేస్తూ, అంతేకాదు మీ దేవుని కంటే నా బలమే గొప్ప అని చెప్పుకున్నటువంటి శత్రువు ఒకడున్నాడు. వాడి పేరు అపవాది. వాడు నిత్యము ఇదిగో ఆ దేవుని నమ్ముకున్నావు, నీకేమొచ్చింది, ఇదిగో ఆ దేవుని నమ్ముకున్నావు, నువ్వు ఇలా అయిపోతున్నావు, ఇదిగో ఆ దేవుని నమ్ముకున్నావు, నీ పరిస్థితి ఏంటి అని గేలి చేస్తున్నాడు. నీ దేవుని శక్తి ఏమీ లేదని మాట్లాడుతున్నాడు. అంతేకాదు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఆ శత్రువు విషయం మనం ఏం చేయాలి? మీరు అనుకోవచ్చు, నేను ఏ యుద్ధం చేయట్లేదండి, నాకు ఏ యుద్ధం వద్దు. కానీ మీకు తెలుసా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనము పోరాడుతున్నాం, మనం ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం. అయితే మనం పోరాడేది మనుషులతో కాదు, కానీ అంధకార సమూహములతో, లోకనాథులతో అని వ్రాయబడింది. కాబట్టి మనం బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం. మనము ఏ దేవుని అయితే విశ్వసించామో ఆ యేసు క్రీస్తు యొక్క బలమును, శక్తిని, ఆయన నామమును నిత్యము దూషించడానికి నిలబడుతూ మన విశ్వాసాన్ని తూలనాడుతూ ఉన్న ఒక వ్యక్తి మీద మనం పోరాడాలి. దేవుడు అదే కోరుతున్నాడు. సాతానును శీఘ్రముగా మీ పాదముల కింద చితక త్రొక్కించాలని ఆయన ఆశ. అయితే మనము చాలాసార్లు నాకు దీనికి ఏ సంబంధం లేదు, నాకు వాడికి ఏ సంబంధం లేదు అనుకుంటూ కొన్నిసార్లు ప్రార్థనలో భయపెట్టినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు భయపెట్టినప్పుడు భయపడుతూనే ఉన్నాం. అయితే దేవుడు చెప్పాడు, లేదు, నీవు వాడిని ఎదిరించాలి చెప్పారు కదా. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో అపవాదిని ఎదిరించండి. ఆయన ఉద్దేశం ఎదిరించాలి, సాతానుని శీఘ్రంగా కాళ్ళ కింద చితక త్రొక్కాలి. మనకంటూ ఉన్న ఒకే ఒక శత్రువు అపవాది. వాడు ఎవరిని మింగుదామని సింహములాగా గర్జిస్తున్నాడు.
వాడు మన దగ్గరికి రావడమే కాదు, మనమే వాడి మీదికి వెళ్ళి ఎదిరించాలి అని దేవుడి వాక్యంలో సెలవిస్తున్నాడు. గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టిన ఆ వ్యక్తిని రక్షించడానికి యేసు ప్రభువారే వెళ్ళారు. గమనించండి, మనకున్న మొట్టమొదటి శత్రువు ఎవరు తెలుసా? అపవాది. వాడి మీదకి మనమే వెళ్ళాలి, మనం ఎదిరించాలి, వాడిని గెలవాలి, వారి కోటలను కూల్చాలి. అది దేవుని ఆశ. మరి దావీదు జీవితంలో ఉన్న రెండవ శత్రువు ఎవరు? అతని మీద దావీదుకి ఎలా విజయం కలుగజేశాడు? మన జీవితంలో ఎలా ఆపాదించుకోగలం? వినండి, దావీదు జీవితంలో దావీదుకున్న రెండవ శత్రువు ఎవరంటే సౌలు రాజు. మొదటి శత్రువు విషయంలో దావీదు తనకే సంబంధం లేదు అప్పటి వరకు, కానీ నా దేవుణ్ణి అంటున్నాడు అని చెప్పి గొల్యాతు మీదకి వెళ్ళి దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. గొప్ప విజయం దేవుడు అనుగ్రహించాడు. రెండవ శత్రువు ఎవరంటే సౌలు రాజు. ఈ సౌలు రాజుతో దావీదు దాదాపు 13 సంవత్సరాలు యుద్ధం చేశాడు లేదా పోరాడాడు. ఎలా పోరాడాడు తెలుసా? సౌలు రాజు ఆయన చంపడానికి వస్తుంటే ఈయన పారిపోతూ ఉన్నాడు. మొదటి దాంట్లో ఏమో అంత గొప్ప గొల్యాతును చంపడానికి మీదికి వెళ్ళాడు, ఎదిరించడానికి మీదికి వెళ్ళాడు. కానీ ఇక్కడ సౌలు రాజు వెంట పడుతుంటే మాత్రం పారిపోతున్నాడు. 13 సంవత్సరాలు తర్వాత దేవుడే ఆ సౌలు రాజు మీద లేదా ఆ సౌలు రాజును అంతమొందించి దావీదుకు గొప్ప విజయం కలుగజేశాడు. వినండి, రెండవ శత్రువు మనకెవరు? మనం చేయాల్సిన పని ఏంటి? పారిపోవాలంట. ఏంటి తెలుసా? బైబిల్లో ఒక ఆయన పారిపోతూ విజయాన్ని సంపాదించాడు. మీకు గుర్తుందా? ఆయన పేరు యోసేపు. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చదివితే, ప్రతి దినము తన యజమానురాలు తనను పాపము చేయమని తన శరీరేచ్ఛలను రేపుతూ లేదా తన యవన కాలమును పవిత్రతను పాడు చేయడానికి వెంట పడుతుంటే ఆయన తిరిగి పోరాడలేదు, తిరిగి ఆమెకేం క్లాస్ పీకలేదు, కానీ పారిపోతూ వచ్చాడు. ఒక రోజున విజయం సాధించాడు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం యుద్ధం చేయాల్సిన పద్ధతులు దేవుడు మనకు నేర్పుతున్నాడు. రెండవ విషయం ఏంటి తెలుసా? ఎలా యుద్ధం చేయాలి తెలుసా? పారిపోతూ. అందుకే చెప్పారు తిమోతి రాసిన పత్రికలో, ఎవరుడా నీ యవనేచ్ఛల నుండి పారిపోము. సౌలు రాజు దేన్ని సూచిస్తున్నాడు అంటే మన శరీరేచ్ఛలు, యవనేచ్ఛలు ప్రతి దినం, అది ఒక్క పూట లేదా కొన్ని రోజులతో ఆగకపోవచ్చు, అయితే పారిపోతూనే ఉండాలి. ఎక్కడికి పారిపోవాలి? అదే తిమోతి పత్రికలో రాశారు, యవనేచ్ఛల నుండి పారిపోయి ప్రార్థించు వారితో కలిసి నీతిని, విశ్వాసమును, ప్రేమను వెంటాడు. పారిపోతున్నావా? కొంతమంది అవివేకంగా వెళ్ళి పారిపోవాల్సినటువంటి శోధన నుండి, పారిపోవాల్సినటువంటి పాపపు ఇచ్చల నుండి పారిపోకుండా అక్కడే నిలబడి ఎదిరిస్తామని చెప్పి దాని చేతిలో ఓడిపోతున్నారు. వినండి, మన రెండవ శత్రువు నుంచి పారిపోవడం నేర్చుకోవాలి, దూరంగా వెళ్ళడం నేర్చుకోవాలి. మన శరీరము బహుబలహీనమైనది. అయితే మనలో ఉన్న దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటి తెలుసా? వద్దు, దానికి దూరంగా వెళ్ళు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపో. నువ్వు ఒంటరిగా దొరుకుతున్నావా? ఇదిగో రోజుకు నీకు మెసేజ్ వస్తుందా? చాట్ చేస్తున్నారా? ఎవరో తెలియని వ్యక్తి నిన్ను మాటికి ఫోన్ చేస్తున్నారా? వద్దు, పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పారిపోతున్నట్లయితే దేవుడు నీకు ఆ శత్రువు మీద తప్పక విజయం ఇవ్వగలడు. అందుకే రాశాడు, శోధన నుండి పారిపోయే మార్గము కూడా ఆయన చూపిస్తాడంట. ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు దావీదుకు మొదటి శత్రువు అయిన గొల్యాతు మీదేమో తనే వెళ్ళి ఎదిరించాడు, పోరాడాడు. అప్పుడు విజయం వచ్చింది. దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు, నెమ్మది కలుగజేశాడు. రెండవ శత్రువు అయిన సౌలు నుండేమో పారిపోతూ ఉన్నాడు. దేవుడు తనకు గొప్ప విజయం కలుగజేసి నెమ్మదినిచ్చాడు. మూడవ శత్రువు కూడా దావీదుకున్నాడు. నేను జ్ఞాపకం చేసి ముగిస్తా. ఈ మూడవ శత్రువు ఎవరు? అతని పేరు షిమి అనే వ్యక్తి ఈ శత్రువుని ఎలా ఎదిరించాడో తెలుసా? మౌనంగా ఉన్నాడు. ఏం మౌనంగా ఉన్నాడు? ఈ షిమి చేసింది ఏంటంటే, దావీదు తన సొంత కుమారుడై తిరుగుబాటు చేసి తనను తరుముతుంటే ఈయన వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో షిమి వచ్చి, ఇదిగో నువ్వు ఏదో పాపం చేశావు,
నువ్వు సౌలు రాజు విషయంలో ఆ పాపం చేసావు, ఇలా చేసావు, అందుకే నీకు పరిస్థితి వచ్చింది, నువ్వు అలాంటోడివి, నువ్వు నాశనమైపోవాలని నిందిస్తూ అవమానిస్తూనే వచ్చాడు. తనను లేనిపోని ఆరోపణలు చేస్తూనే వచ్చాడు. తన మీద ఏవేవో పలుకుతుంటే దావీదు తనను ఎలా గెలిచాడో తెలుసా? మౌనముగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా నిందలు వేస్తున్న షిమీలున్నారా? నువ్వు చెయ్యని తప్పును బట్టి నీ మీద మాటి మాటికి నువ్వు ఆ తప్పు చేసావు కాబట్టే జరిగింది, నువ్వు అలా ప్రవర్తించావు కాబట్టే జరిగిందని నిందలు వేస్తూ మాట్లాడుకునే వారు ఉన్నారా? మౌనముగా ఉండు. నీ శత్రువు మీద నీకు విజయం కలుగజేసి దేవుడు నీకు నెమ్మదిని కలుగ చేయడానికి ఇష్టపడుతున్నాడు. వినండి, ఈ ముగ్గురు విషయంలో దావీదు తన సొంత శక్తి చేత గెలవలేదు, కానీ దేవుడే తనకు విజయమును కలుగజేశాడు, నెమ్మదినిచ్చాడు. ఈరోజు నీకు నాకు ఆ వాగ్దానం వర్తిస్తుంది. కాబట్టి నువ్వు నేను చేయవలసింది దావీదు వలె ఆ యుద్ధములో ముందుకు కొనసాగడమే. ఆ యుద్ధంలో దేవుడు చెప్పినట్లుగా కొంతమందిని ఎదిరించాలి, సాతానును అపవాదును ఎదిరించాలి. అంతేకాదు సౌలు రాజు వంటి శరీరీచ్ఛలను యవనేచ్ఛల నుండి పారిపోవాలి. షిమీ లాంటి నిందలు ఇవన్నీ మనకు ఎదురవుతున్నప్పుడు, ఆరోపణలు ఎదురవుతున్నప్పుడు మౌనముగా ఉండాలి. ఈ విషయాలు మనం నేర్చుకున్నట్లయితే, ఈ విషయాలతో దేవునికి సహకరించినట్లయితే తప్పక విజయమును చూస్తాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, ఎంత గొప్ప విషయం! నీ శత్రువుల మీద నీకు విజయము కలుగజేసి, విజయమునిచ్చి నీకు నెమ్మది కలుగజేసేదనన్న వాగ్దానం బిడ్డలందరి జీవితంలో నెరవేర్చండి. దావీదుకు మీరు నేర్పిన విధానము, ఏ శత్రువుతో ఎలాగా మసులుకోవాలో తెలియజేసిన విధానం మాకు తెలియజేశారు. అటు రీతిగా మేమును ముందుకు వెళుతూ గొప్ప విజయమును, నెమ్మదిని మా జీవితంలో చూసే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సియోన్లో నుండి దేవుడు మనందరికీ గొప్ప విజయము కలుగజేయునుగాక. అందరికీ వందనాలు.